మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టినప్పుడు, నాన్ ఫాలోవర్స్‌కి మన వీడియో ఎలా రీచ్ చేయాలి? ఇదొక వీడియో పెట్టానండి ఇక్కడ నేను. ఇది ఒక నాన్ ఫాలోవర్స్‌కి నేను రీచ్ చేశానిక్కడ. ఫాలోవర్స్ 0.5 నాన్ ఫాలోవర్స్‌కి 99.6% నేను రీచ్ అయ్యాను. సో, ఈ విధంగా ఇలా చేయొచ్చు. ఇంకో విషయం ఏందంటే, ఈ వీడియో నా పేజ్‌లో ఎక్కడ లేదండి. చూసుకోవచ్చు మీరు. ఇది రీసెంట్‌గా నేను అప్‌లోడ్ చేశాను. చూసుకోవచ్చు. సో, హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో నాన్ ఫాలోవర్స్‌కి మన వీడియో ఎలా రీచ్ చేసుకోవాలి? ఎలాంటి కొత్త ఆప్షన్ వచ్చింది మనకి. సో, దానికున్న కొత్త ఆప్షన్ ఏంటంటే, మీరు ఎలాంటి రీల్ అప్‌లోడ్ చేసిన వెంటనే, మీకొక ఫ్యూచర్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాడు. అదేంటంటే, మీరు నాన్ ఫాలోవర్స్‌కి వీడియో అనేది రీచ్ అవుతుందన్నట్టు. అయితే అది మీకు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఆ వీడియో అవుపడదు. సో, దానికొక సెట్టింగ్ ఉందండి. దాన్ని మీకు చెప్తాను. ఇది కంప్లీట్‌గా మొబైల్ ద్వారా మనం అప్‌లోడ్ చేసుకోవాలి. ఈ వీడియోని 1 డే బ్యాక్ అప్‌లోడ్ చేశాను. ఈ వీడియో నా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ఎక్కడ లేదు. బట్ నాకు లైక్స్ కానియండి, ఫాలోవర్స్ కానియండి, ఈ వీడియో ద్వారా మనకు కంప్లీట్‌గా వస్తుందన్నట్టు. సో, దాన్ని ఎలా చేసుకోవాలంటే, మనము ఫస్టు మొబైల్‌లో కంప్లీట్‌గా ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ చేసుకోవాలండి. సో, ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే మనం లాగిన్ చేసామో మొబైల్‌లో కంప్లీట్ అక్కడ ఉంటుంది. సో, ఇక్కడ మనకు ఏదైతే మనకు అన్నీ ఉన్నాయో, ఇక్కడ మనకు ఫాలోవర్స్ గాని, ఏది గాని మనకు కంప్లీట్ ఉంటుంది. సో, ఇక్కడ మనం ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నాము నా వాట్సాప్ నుంచి. ఇప్పుడు ఈ కంటెంట్‌ని కాపీ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ మనం వీడియో క్లిక్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ షేర్ క్లిక్ చేస్తున్నాను. షేర్ క్లిక్ చేసిన వెంటనే నేను ఇన్‌స్టాగ్రామ్ క్లిక్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ ఫీడా? స్టోరీసా? రీలా? నేను రీల్ క్లిక్ చేస్తున్నాను. రీల్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి కంప్లీట్‌గా. ఇక్కడ మనకున్న బెస్ట్ ఆప్షన్ వచ్చి ట్రయల్. ఎప్పుడైతే ట్రయల్ క్లిక్ చేస్తారో మీకు గుర్తుపెట్టుకోండి. షో ఏ ట్రయల్ రీల్ టు నాన్ ఫాలోవర్స్ టు గెట్ ఎర్లీ ఫీడ్‌బ్యాక్ ఆన్ వెదర్ యువర్ కంటెంట్ రిజనేట్. You will see the key insight within 24 hours. After sharing, you can understand how your trial reel is performing. Trial reels does not appear on your profile. Some followers may still see your trial reels like when someone share it with them. So we can share for everyone. మనం ఎవరికైనా షేర్ చేసామనుకోండి మన రీల్‌ని వాళ్ళు చూడగలుగుతారు. మనం షేర్ చేయకపోతే ఆ రీల్ చూడలేరు. సో, ఇది మనం క్లిక్ చేసి ఓకే చేసుకోవాలి. ఇది అయిపోయాక ట్రయల్ రన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే కంటెంట్ అనుకుంటున్నామో ఆ కంటెంట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. లేదు నేను కాపీ చేయదలుచుకోవాలంటే ఇప్పుడు సింపుల్‌గా మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనం రాసుకోవడం. నేను ప్రతిదీ మీకు మొబైల్ యాప్ చేసి చూపిస్తున్నా అండి. ఇక్కడ కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్, వాట్సాప్ ఇంటిగ్రేషన్. ఇక నేను కంప్లీట్‌గా రాస్తున్నాను చూడండి. తర్వాత ఇది మీరు ట్యాగ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ట్యాగ్ చేసుకోవచ్చు. బట్ ఏందంటే యూ ఆర్ షేరింగ్ దిస్ రీల్ ట్రయల్ యూ కాంట్ ఇన్వైట్ ద కొలాబరేట్. సో మీరు ట్యాగ్ చేయాలంటే ఆప్షన్ ఉంది. కానీ కొలాబరేట్ ఆప్షన్ మీకు ఉండదు. సో కొలాబరేట్ అనేది మీకు ఉండదు. అదే మీరు ఎవరికైనా ట్యాగ్ అంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడే నేను ట్యాగ్ చేస్తున్నాను. ఎవరికైనా నేను ట్యాగ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా నేను ట్యాగ్ చేసుకోవచ్చు. మరి కొలాబరేషన్ అనేది ఆఫ్టర్ ట్రయల్ తర్వాత మీకు కొలాబరేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కవర్ ఇమేజ్ పెట్టుకోవాలండి. ఏ కవర్ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కవర్ ఇమేజ్ పెట్టుకోవాలి. సో డన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా మనకు ట్రయల్ అప్లోడ్ అవుతుంది. క్లిక్ ఫర్ షేర్. మన ఫేస్‌బుక్‌లో, థ్రెడ్‌లో గూడా మనకు పాస్ అవుతుంది వీడియో అనేది. సో, మన ఫేస్‌బుక్ రీల్‌లో అండ్ థ్రెడ్‌లో గూడా వీడియో పాస్ అవుతుంది. థ్రెడ్‌లో పబ్లిక్ అవుతుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం మనకు ప్రొఫైల్‌లో మాత్రం విజిబుల్ గాదు. సేమ్ లైక్ నాకు ఈ వీడియో అప్లోడ్ చేసినట్టు. ఏ వాల్యుబుల్ వర్డ్స్ అయినా, ఏ కంటెంట్ కొత్తగా అప్లోడ్ చేసినా నాకు నాన్ ఫాలోవర్స్ కావాలి. కొత్త ఫాలోవర్స్‌కి నేను కంటెంట్ రీచ్ చేయాలనుకుంటే మీకున్న ఒక్కటే ఒక ఆప్షన్ ఏంటంటే, మీకు ఇది ట్రయల్ ఆప్షన్. అది మీరు మొబైల్ ద్వారా అప్లోడ్ చేసినప్పుడే ఈ ఫీచర్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సెట్టింగ్ పెట్టిన వెంటనే చూడండి. షేర్ ఎవ్రీవన్ ఆటోమేటికల్లీ ట్రయల్ లీడ్ దట్ కెన్ లాట్ ఆఫ్ దిస్ ఆఫ్టర్ 72 అవర్స్ విల్ ఆటోమేటికల్లీ బి షేర్డ్ టు ఎవ్రీవన్. సో, ఈ ఫ్యూచర్ ఎనేబుల్ చేసామనుకోండి 72 అవర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ప్రొఫైల్‌కి వచ్చేస్తుంది. సపోజ్ మీరు చేయలేదనుకోండి మీరు మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోవాలి. అది గూడా మీకు మొబైల్ ద్వారానే పాసిబిలిటీ ఉంది. మీరు డెస్క్‌టాప్ ద్వారా చేయడానికి ఆప్షన్ లేదు. సో, ఈ ఫ్యూచర్‌ని యూజ్ చేసుకొని మనకెంతమంది లైక్ చేశారు, ఎంతమంది మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ
మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఈ విధంగా ఎలాంటి ఓన్ కంటెంట్ మనం బిల్డ్ చేసుకున్నా కానీ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ షేర్ క్లిక్ చేస్తున్నాను కదా, షేర్ క్లిక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే షేర్ అయిపోయిన రీల్ ఇక్కడ మీకు ఉంటుంది. సరే ఈ రీల్ ఎప్పుడైతే మీరు మాన్యువల్గా షేర్ చేస్తారో, ఇప్పుడు చూడండి ఇది నేను మాన్యువల్గా ఎవరికైనా షేర్ చేశాను అనుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఏదైతే నాకు లైక్స్ వస్తున్న వీడియో ఉందో మీకు అది చూపిస్తాను చూడండి. కంప్లీట్గా ఏదైతే వీడియో లైక్స్ వస్తుందో దీన్ని నేను లైవ్ చేసుకోవడానికి చూడండి నాకున్న ఆప్షన్స్ మేనేజ్ స్టైలర్కి వెళ్ళి ఇక్కడ చూడండి షేర్ టు ఎవ్రీవన్. ఇప్పుడు షేర్ టు ఎవ్రీవన్ క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్ చూడండి ఇప్పుడు ఎక్కడైతే నాకు వీడియో లేదు కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ వీడియో అనేది మీకు కంప్లీట్గా విజిబుల్ అవుతుంది. ఇది మీకున్న ఆప్షన్. మీరు ఇన్సైడ్ కూడా చూసుకోవచ్చు ట్రయల్లో. సో దానికోసమే ఇక్కడ పెట్టాం. మనకు వచ్చిన వ్యూస్, మనకు వచ్చిన లైక్స్ కంప్లీట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎలాంటి ట్రయల్ వీడియోని రన్ చేసుకోవచ్చు. సరే ఉంది కదా ఆప్షన్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయొచ్చు అలా కాదండి. నేను మీకు వీడియో చెప్తున్నాను, మీరు వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కంటెంట్ ఉన్న వీడియో కొత్త ఫాలోవర్స్ రీచ్ కావడానికి, ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ కాకుండా కొత్త రీచ్ కావడానికి మనకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు మరిన్ని ఎలాంటి ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నా, ఏ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా, సరే నేను యాడ్ రన్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీకు కంప్లీట్గా నేను మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి క్వశ్చన్ అడగండి, మీకు ఎలాంటి లాంగ్వేజ్ కావాలో నేను చేసి మీకు వీడియో అనేది పబ్లిష్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.